400 సంవత్సరాల క్రితం కామెడిని కాపాడే వీరుడు, పేమెంట్ కోసం ప్రాణాలిచ్చే ధీరుడు ఆటో భైరవా. హాస్య ప్రపంచానికే రాజాధినేత, పంచులతో ప్రాణాలు తీయగల వీరాది వీరు, బాస్మతి సామ్రాజ్యపు ముద్దు బిడ్డ ఆదిబలే. మరోవైపు ఇద్దరి మధ్య వినోద యుద్ధం. ఇప్పుడేమో వాజీ వాజీ అంటారు, ఎపిసోడ్ అయ్యా కలుద్దామంటే తూ కౌంట్ రేజీ అంటారు. సర్లే చెప్పు. పక్క రాజ్యాలంతా యుద్ధానికి వెళ్తుంటే మీరెందుకు వెళ్ళట్లేదు? అంతఃపురంలో ఉన్న మీతోనే చేయలేకపోతున్నాం, అంత దూరం వెళ్ళి వాళ్ళతో ఏం చేస్తాం? అది కాదు వాజీ, నిన్న నేను ప్రజల వద్దకు వెళ్ళాను సమస్యలు కనుక్కోవడానికి. వాళ్ళంతా నన్ను చూసి ఆకలి ఆకలి అంటున్నారు. అది వేరే ఆకలి, ఇంకెప్పుడు అటు సైడ్ వెళ్ళగను, ఓకేనా? అయినా స్వయంవరానికి అంతమంది రాగా మీరు నన్ను ఎందుకు కోరుకున్నారు? పెళ్లి చేసుకునేటప్పుడు మంచివాడిని చేసుకుంటే వాడు ఎదవైపోతారు అని చెప్పారు. ఆ మంచివాడిని ఎదవ చేయడం ఎందుకు, ఆల్రెడీ మీరు అదే కదా అని. ఇన్నాళ్ళు ఎక్కడ నువ్వు నన్ను మంచివాడు అడుగుంటున్నావేమో ఏమి అడగలేకపోతున్నాడు. ఇప్పుడు నీ క్లారిటీ ఉంది కాబట్టి అన్ని అడిగేస్తున్నావు. సర్లే, మన రాజ్యంలో మంత్రి ఎక్కడ? మహామంత్రి మంత్రి ఎందుకు లేట్ అయింది? మీరేమన్నారు? మంత్రి అన్నారు, నేను మమ్ అంటే వచ్చేవాడిని. మమ్ టు మంత్రి, మంత్రి. ఈ మంత్రికి మంత్రి పాస్ ఇచ్చి మా వాళ్ళకు. అవును, మన కౌలు ఎక్కడ కనపడట్లేదు? ఆయన ఎవరో పొలం కౌలుకి ఇస్తానంటే మన కౌలుకి వెళ్ళిపోయారు. ఆవిడెవరు? ఈవిడ రాణి. ఎందుకు రానివ్వరు? రాణిస్తారు, రండి. అయ్యా, నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి, ఈ ఉంగరం పెట్టుకుని నాకు ఎంతవరకు డబ్బిస్తారా? ఈ బాధలు మేము బయట కూడా చూసాం, ఇక్కడెందుకు? అది కాదు, మీరు తాకట్టి వ్యాపారిలా ఉన్నారు ఈ కాస్ట్యూమ్ లో. ఒక్క నిమిషం మహారాజా, ఎవరు నువ్వు? దాసి. దాస్తాను కానీ ఎవరు చెప్పిన? చెలికత్తిని. సరే, ఆవిడే రమ్మను. నేనే చెలికత్తిని. అదే చెల్లి కత్తిలా ఉంటుందన్న కదా, ఆవిడే రమ్మంటున్నా. ఏమి చెలికత్తి, ఏంటి సంగతులు? రాజా, నేను చాలా అందంగా ఉన్నాని పక్క రాజపు రాజు నాకు లైన్ వేస్తున్నాడు. అయితే ఆ రాజు మీద మనం ఈజీగా గెలవచ్చు. ఎందుకు? తొక్కలోది నీకే వంగినోడు మాకు వంగలేడా? మహారాజా, నాకు డైలాగులు లేవా? ఎందుకు లేవు? బియ్యం కట్టలాగా నువ్వు కట్టప్పేంటరా? నన్ను ఎలా వాడాలో మీకు తెలియదా? మీకు నూనె ఎక్కడ వాడాలో తెలియదా? ఎవరు నువ్వు? కట్టప్ప. కడతాను కానీ చెప్పప్ప, ఎవరు నువ్వు? రాజావారు, వస్త్రాలంకరణ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిన్న ఈవెంట్కి వెళ్ళడమే బొక్క, మళ్ళీ కాస్ట్యూమ్ ఏంటి ఇంకో బొక్క అనిపిస్తుంది. మా మీద ఎవరైనా పంచులేస్తే ఇలా పీకీయటం అలవాటు. ఫ్లోలో అన్ని బీక్కునేరు, మీరు అటు పక్కన ఉన్నా చెప్తా. ఏంటి ఇది ముక్కులో ఉండాల్సింది కిందకు వచ్చేసింది? నిమ్ముడా tell me. Aska పూసుకొని రాసుకో మాస్క్. ఎవరు నువ్వు? కాలకేయ. కాలుకి 1000, చేతికి 500, ముక్కుకి 200 ఉండదు. మొత్తం మనిషి అందరూ ఒకటే పేమెంట్. దీనికి ఏమైనా ఉంటదా? ఏముండదు. ఏంటిది? ఇది నా దంతం. దంతం ఏనుగుతో పోరాడినప్పుడు దీన్ని తిరిగి మెల్ల వేసుకున్నా. ఇందాక ఒకటి చెప్పావు కదా, చెప్పచ్చు.
ఆగండి, ఇంకా నిమిషాలు వస్తున్నారు, రండి. ఒక రోజు ఇలాగే ఒకడు వచ్చి రాజావారు నమస్కారం ఇలా అన్నాడు మాత్రమే. ఎవరు నువ్వు? నేను సేనాపతి. నేనెవరు అడగవా? మీరెవరు? సేనావరి. అదేంటి? నీ చేనులో పత్తేసు, నా చేనులో వరేసాను. అడ్డలు. మీరెవరు? శివగామి. శివ సినిమాలో ఉన్నారు గామి గారు మీరు? శివగామి అంటే బాహుబలిలో ఉంటది. బాహుబలియా? మీరు అంత గట్టిగా వరకండి, మీ బలి ఇలా ఉన్నాం, స్లోగా మాట్లాడండి. ఏంటి నువ్వు యుద్ధానికి రాలేదు? ఏంటి మాస్టరు? ఏంటి మాస్టరు? మహారాజా, మహారాజా, నువ్వెవరంతకి? నువ్వు యుద్ధానికి రాలేదేంటి? నిన్న నేను ఈవెంట్కి వెళ్ళా మహారాజా. అరే మాకే ఈవెంట్ లేవు, నీకెవరు ఇచ్చింది ఈవెంట్? మహారాజా, నాకు భటుడుగా మంచి గుర్తింపు వచ్చింది. నటుడుగా ఎలాగూ రాలేదు, భటుడుగా వచ్చింది, అది ఉంచు అలాగా. బాహు చెరుకు లేదు. తోటలో ముళ్ళ పందులు దాడి చేసినాయి అంట. అయితే చెరుకు తోటలో చెరుకు బియ్యం లగ్గెడదాం, ఆ ముగ్గెడదాం. కొద్దిసేపు ఆగు. మన రాజ్యానికి ఆపోజిట్ వేరే రాజ్యం వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళ మీద మనం యుద్ధంలో గెలిచి మనం ఏంటో నిరూపించుకుందాం మహామంత్రి. ఓకే రాజా. రాజావారికి సరసం ఎక్కువ అవుతున్నది. ఇంత సౌందర్యత ఉంటే ఆ మాత్రం సరసం ఎక్కువ అవుదా? నీకు పొగుడుతున్నా అర్థం కాదు. అప్పుడు చెప్పాను, ఆ రాని ఇటుపక్కేసుకో, ఈ రాని ఇటుపక్కేసుకోమని అడిగి. రాజావారు, ఈ పొదలు, ఈ సెలయేర్లు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కృష్ణకాంత్ పార్కే బెటర్ అనిపిస్తుంది. అలా కాదు రాజావారు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ వెన్నెల ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అక్కడ ఏం లేకపోయినా నేను చెప్తున్నా, నీకేం అనిపించట్లే? మంత్రి, రాజావారు ఇవన్నీ మాట్లాడుతుంటే నీకేం అనిపించట్లేదా? మీరు షోమా అనే సీరియల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రభు, ముందు ఇంట్రొడక్షన్ మా షేర్ ఖాన్. చెప్పండి ప్రభు, చెప్పండి ప్రభు. మన కోట ఎక్కడ తీసేద్దాం ప్రభు. చుట్టుపక్కల వాడు ప్రతి వాడు రథాలు ఎక్కడ ఆపుతున్నారు. ఇదేదో పంజాబీ దాబా అని ఆలు పరోటా సబ్జీ కర్రీ అని అడుగుతున్నారు. ఇప్పటికీ చెప్పాను కాస్ట్యూమర్ కి, పంజాబీ డాబా కాస్ట్యూమ్ వద్దని, పంజాబీ డాబా కాస్ట్యూమ్ వద్దని. మహారాజా, టీ కావాలా? టీ కావాలా? టీ కాదా? పక్క రాజ్యం వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు, మనం గెలవాలంటే ఏం చేయాలి? ఏముంది? మహారాజా, పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీద యుద్ధానికి వస్తున్నారు, మనం గెలవాలంటే ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి. మన కోసం తూర్పు తిరుగుతుంది అంటావా? తూర్పు తిరుగుతుంది అంటావా? అలాగే ఇగో మన రాజ్యంలో సిగ్నల్స్ రావట్లేదని అందరూ గొడవ చేస్తున్నారు. అవును ప్రభు, రాబోయే కాలంలో సుధీర్కి మెసేజ్లు పెట్టాలి. నువ్వు ఎందుకబ్బా ప్రతి దగ్గర లాగ్ చేస్తున్నావు? యుద్ధం మానేసి డ్రిల్ మాస్టర్ జాయిన్ ఎక్కడైనా స్కూల్లో? అవును ప్రభు, మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు. ఏమయ్యా, మీరు ఏదో ఫ్యామిలీ మ్యాటర్లు డిస్కస్ చేసుకుని వెళ్ళిపోవచ్చా? రాజావారు వీళ్ళు బోరింగ్ గా ఉన్నారు, వేరే వాళ్ళని ప్రవేశపెట్టండి. ఎందుకు మన సేనాధిపతి ఎక్కడ? సేనాధిపతి సేనాధిపతి అంటే ఇంటి చూసి అదొకటి సుసు పూసుకోవాలి. ఈడే సుసు పూసుకొని వచ్చాడు ఉన్నాడు. ఏమలాగా రోజు కూడా అలాగే ఉండేసరికి మహారాజా, రాజ్యంలో ఒక అతను ఓకేడంటే ఒక ఆవిడని మీరు ఏదైనా చేయాలి. నేనేం చేయాలా? ఒప్పుకుంటదా మహారాణి? అటుపక్కలైనా మైక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంట్రా మహారాజా, నేను ఆ రాజును కనుక ఓడించకపోతే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఓ పంచే, నీ జాబ్ తీసి అటుపక్క వెళ్ళిపో. ప్రభు, ఎవడు వచ్చాడు? ఏంట్రా? బాగా ఆకలిగా ఉంది, 2 పరోటా, ఒక ఆలు సమోసా, ఒక ఆలు సమోసా.
ఆయన ఏమైనా పంజాబీ దాబా పెట్టాడరా? ఎవరైనా రాజా. రాజా. మరి వెంకటేష్ గారు ఎవరు? అది కాదు, యువరాజు. యువరాజా 6 బాల్ 6 సిక్స్ ఉంటుంది మీరే కదా? నేనే బ్యాటింగ్. ఏమయ్యా ఏంటి మీరు యుద్ధం చేయలేరని మహారాణి వారు మా సైడ్ వచ్చి మీరు మాటలతో యుద్ధం చేస్తున్నారు సీరియస్ గా. అసలు మాకు అర్థం కాదంటే ఏంటిది ఏంటిది? మహారాజా చెప్పు మహామంత్రి. మీ రాజ్యంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, సాల్వ్ చేస్తాను. ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నువ్వెవరు? నేను మంత్రి. ఏ నియోజకవర్గం ఇచ్చారు నీకు? దేనికి? మంత్రి అన్నారు కదా. ఇలా రా. ఎవరు నువ్వు? బల్లాల దేవా. నేనెవరో తెలుసా? ఎవరు? కుర్చీల దేవా. నేను డైనింగ్ టేబుల్ దేవా. యువరాజా మన రాజ్యంలో పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు కూడా పిలిస్తే పాపం ఒక 2 వేసుకుంటారు. తప్పుకోండి. షేర్ ఖాన్ మన రాజ్యంలో కరువు ఏంటి? ఒకటే ఒక కరువు ఉంది ప్రభు. ఏంటి? డైలాగులు ప్రభు, డైలాగులు ప్రభు. ఇదిగో మా అమ్మగారు ఈవిడ. ఈవిడ మీ అమ్మగారా? ఆవిడ ఆజ్ఞతో. అమ్మా ఏంటమ్మా నువ్వు ఇంకా చిన్నగానే ఉండిపోయావు? పెద్దయితే క్యారెక్టర్స్ ఎవరు చేస్తారు? అబ్బా మంచి డైలాగ్ ఇస్తాం. మహారాజు చాలా దారుణం తెలుసు. మీ అమ్మగారు బాగున్నారు, మరి వాళ్ళ అమ్మగారు కూడా బాగోవాలి కదా. ఎవరు నువ్వు? షేర్ ఖాన్. సరే తీసుకో. ఏంటిది? తిరిగి చెప్పు. ఖాన్స్ అన్నావు కదా, షేర్ చేయమన్నావు కదా. మహారాజా పక్క రాజ్యం నుంచి లేక వచ్చింది. చదువు. అమ్మాయి లేక అంటే నేను యుద్ధంకి వెళ్తున్నాను, నాకు హారతి ఇచ్చి వేరే తలకం దుద్దు ఫాస్ట్ గా. వేరే కాదు ప్రభు, వేరే తలకం దుద్దు, వేరే తలకం దుద్దు. ఆరిపోయిందా? నువ్వు ఇంకా మొగుడిని చూసుకో అయితే, నువ్వు ఇంకా మొగుడిని చూసుకో అయితే. మహారాణి యుద్ధంకి వెళ్తున్నారు, ఒకసారి షేక్ హ్యాండ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మన ఆపోజిట్ రాజ్యం వాడు యుద్ధానికి వెళ్లే ముందు షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్దాం. హగ్గిచ్చేయి. రెడీ ఇక రెడీ. వాడికి హగ్గిచ్చో, హగ్గికర మనకు ముద్దు చెప్తే చిన్నది. అటు పక్క ముద్దు అంటున్నారు, ఇక ముందుకు వెళ్ళాల్సిందే ఈ రోజు. ఏరా ఏరా నీకు పద్మవ్యూహం అంటే తెలీదా? ఎందుకు తెలియదు? ఈ టీవీలో చాలా సార్లు చూసాం ఆ సీరియల్. నా మీద కత్తి తీసుకొని వస్తున్నావు, నీకు మనసు మమత లేదా? సాయంత్రం వస్తుంది కదా అది. అయినా విధి రాసిన తలరాతలో మనదరం బలైపోతున్నాం కదా. నాకు కాదు, మా ఆవిడ మీనాక్షి ఉంది, దానికి చెప్పు. మీ ఆవిడంటే నీకు అంత ఇష్టమా? మరి ఆడదే ఆధారం, దానికి ఎవడేం చేస్తాడు? అలాగైతే మా ఆవిడ స్టార్ మహిళ. అవునా? అయినా స్వాతి చిరుకులు పడే టైంలో యుద్ధం ఏంటి నాకు అర్థం అవట్లేదు. మంచి కిక్కించే డైలాగ్ చెప్పు, మంచి కిక్కించే డైలాగ్ చెప్పు. నేను కళ ముందు లైఫ్ జబర్దస్త్ ఉండేది. ఆ లైఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లా ఉండేది. ఇంకెన్ని అనవసరం రాటి. రెచ్చిపోదాం బ్రదర్. అది లేదు, అది లేదు. ఈడెవడో షో గురించి రాయమంటే షో పేర్లన్నీ రాశాడు. ఇంకా చూస్తానే డి. మహారాజా చెప్పు మంత్రి. మీ మీద కత్తితే మీరు ఊరుకుంటారా? నేను ఒక పద్యం విసిరుతాను, తప్పుకోనిటి రండి. ఏమి మహారాజా మధ్యాహ్నం బిర్యానీ తెచ్చి మాకు పెట్టలేదే, మండి తెచ్చుకుని ఈవినింగ్ ఎందుకు పెట్టలేదు? నీకు మండి పెట్టి పెట్టి మా హుండీ ఖాళీ అయిందిరా బొకడా బొకడా. మాకు మండి లేక ఎండి ఎండి 2 కిడ్నీలు. మేక తోక 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 మేక 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 తోక 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 మేక 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 తోక 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 తోక. మహారాజా వాడు తోక మేకం చాలా ఎక్కువ చేశాడు, ఇంక యుద్ధం మొదలెట్టాల్సిందే. ఇప్పుడు దూరంగా చెప్తాను. చూసుకుందామా? చూసుకుందాం, వచ్చాయి. చూసావా కత్తి టేక్ మీద పెట్టాను. నువ్వు ఓడిపోయావు. అవునా? చెప్పలేదే. ఇప్పుడు ఓడిపోయావు, ఇప్పుడు ఓడిపోయావు. చూసావుగా నా చేతికి నీ పిలక చిక్కింది. పిలకేట మొత్తం కావండి ఇచ్చేస్తా, మొత్తం కావండి ఇచ్చేస్తా. ఇక నుంచి మీ దగ్గర రాదా? లేదు, అతీకు. మీరు మా చేతికి చిక్కారు కాబట్టి ఇప్పుడు మేమేం చెప్తే అది మీరు చెయ్యాలి, లేకపోతే మీ అందరికి మరణమే. నా పిల్లకి నాకు ఇచ్చేస్తే పడుకో.
ఏం చేస్తున్నా? అదే ఏక నుంచి అన్నారు కదా, ఈ ఏక నుంచి అని చెప్తున్నాను. ఎప్పుడు అన్నాడు వాడు ఏకని? మీరు అన్నారు కదా మహారాజా. నేనన్నానా? ఇక నుంచి చంపద్దు. లేదు లేదు, నువ్వు చావాలి. ప్లీజ్ చంపద్దు. ప్లీజ్ నువ్వు చావాలి. ప్లీజ్ చెప్పు నువ్వు. మీకు మరణం రాకుండా ఉండాలంటే మా రాజ్యం వాళ్ళు యుద్ధం చేసి అలసిపోయారు. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికన్నా ముందు మాకు 2 రుమాలు ఉంటే కావాలి. తప్పకుండా మహారాజా, ఒక్క అవకాశం అండి, మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం. అవునా? ఏం చేసి ఆహ్లాదపరుస్తారు? ఒక్క ఛాన్స్ ఏమని చూపిస్తాను నేను. సరే, మీరు ఏం చేస్తారో చేయండి, మాకు మాత్రం ఆహ్లాదకరమైన. మహారాజా, ఆయనకి ఒక్క ఛాన్స్ చూపిస్తాను కదా, నాకు ఒక్క ఛాన్స్ ఉండి టైర్ ఇస్తాను. మహారాజా, మీరు ఓడిపోవడానికి పెద్ద టైం ఆడే మనందరూ వేసేస్తారండి. ఎందుకో ఇక్కడ ఉన్న కత్తులన్నీ మిస్ అయ్యేలా ఉన్నాయి. ఎప్పుడు ఇది అయిపోయేలో. భటులారా, మీరు ఏదో చేసి వాళ్ళని కొంచెంసేపు ఆహ్లాదపరిస్తే మన రాజ్యం 2 years బతుకుతుంది. వెళ్ళండి. అటులానే మహారాజా, నేను ఒక అద్భుతమైనటువంటి పాటను తెలుగు ఇంగ్లీష్ లో పాడదు. ఓకే. స్మాలు ఇసుక గూడు కట్టినా, నీ నేము రాసి పెట్టినా, అవి చెరిపేటి వేవిసు పుట్టలేదు తెలుసా, నీవు అలే నాగార్జున కార్తీతమన్నా, ఊపిరి నాగార్జున కార్తీతమన్నా కదా. నిజం చెప్పండి, దీనికి మేము పొడవాలా మీకు పొడవాలనిపించలా? ఇంకొకటి ఎంటర్టైన్ చేయండి. చిల్లి పెళ్లి పలుకలు కలుకలు ఓ మైనా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నువ్వే పొడుచుకో. మహారాజా, నువ్వు ఎందుక ఎవరితో పద్దాగా? ఏంటి రక్తం ఏర్లై పారుతుంది కదా, పడవేశాను. చెప్పు రాజా. షూరాజా, ఓ పని చేయరా, ఆ బోట్లో నువ్వు వెళ్ళిపోరా. ఇగో ఇలాగైతే రాజ్యంలో మా తొందర పోతాం. ఏదైనా కొత్త ఐడియా చెప్పు మహారాజా. నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది. అప్పుడు మేమందరం దొరుకుతాం. ఆగు మహారాజా, నాకు తెలిసి పట్టణంలో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒకరు ఉన్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. వాళ్ళు పిలిపిద్దాం. ఫోన్ కొట్టాలి. ఓకే. ఫోన్ ఎక్కడ ఉంది ఈ కాలంలో? మహారాజా, నేను కొడతా ఫోన్. మహారాజా, వాళ్ళకి ఆల్రెడీ వర్తమానం పంపాను, వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ తీసి తగలబెట్టేద్దామా? లేకపోతే టైం అయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటో రాజ్యంలో ఈవెంట్ అన్నారు, ఇక్కడికి వచ్చాను. చిలికత్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని చెప్పి అనుకున్నా. ఇంకా మా బ్యాచ్ ఎవరు రాలేదు. రే, మన బ్యాచ్ ఎక్కడ ఉన్నారా? వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. దరిదాటి ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. రాజుల కాలంలో బ్లాస్ట్ పెట్టిన ఎవరండి మీకు? రాజుల కాలం దగ్గర రాలేదు సార్. అప్పుడు కూడా పెడతారు కదా వచ్చి. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి? మేము అన్ని స్టెప్పులు వేసామయ్యా, ఒక్క బ్లాస్ట్. నువ్వు ఖాళీగా నడుస్తావు, నీకెందుకు ఒక బ్లాస్ట్? అన్నా, నీకు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నా నేను. మా ముగ్గురికి 3 బ్లాస్ట్లు పెట్టండి ప్లీజ్. అరే ఇమాజిన్, చెప్పరా, నేను ఒక అమ్మాయితో తిరిగాను కదా, నువ్వు చూసావు కదా, నీకేమనిపించలేదా? వేరేవాడైతే అయ్యో ఏం చేస్తాడా అనిపించేది. నువ్వు కదా ఈడేం చేస్తాడని లైట్ తీసుకున్నా. బేసిక్ గా ఎవరినైనా పెట్ట కొంచెం కోతగానో అంటారా, నిన్ను పెట్ట కొంచెం కోత కొంచెమే అనాలి. మరి నా గురించి ఏమనుకుంటారా? నీ గురించి అనుకోవటం కూడా బొక్కే అని అనుకుంటారు. మనందరం కాదురా, ఈవెంట్ వచ్చింది. అమ్మ ఎక్కడ ఉన్నారు? సూపర్ లీడ్ ఇచ్చాడయ్యా. అమ్మ ఎక్కడుంది? మనందరం కాదు, ముందు అమ్మ ఎక్కడుంది? అమ్మని పిలుదామా? వసంత గానము వలపుల
అమ్మకు బ్లాస్ట్ చేశారా? దీనికి మాత్రం న్యాయం చేశారు. ఇక్కడే మొత్తం పోయింది కానీ అమ్మ మొత్తం బంగారం వేసిందిరా. మొత్తం ఒక 60 కేజీలు ఉంటుందా మేడం? ఇవి అన్ని కలుపుకుంటే ఒక 2 కేజీలు ఉంటాయి అంతే. నేను అన్నది మీ వెయిట్ గురించి మేడం. జీతం పెంచుతారా మేడం ఈ పంచికి? నా మీదే పంచి వేసావు కదా, ఇక నీ జీతంలో సగమే ఇస్తాను. అన్ని సగమే. రే అమ్మ వచ్చేదిరా. అమ్మ మళ్ళీ లీడ్ ఇచ్చాడయ్యా. లీడ్ అన్నా అది కాదురా, మనకి వాళ్ళ ఈవెంట్ వచ్చిందిరా. అమ్మ మళ్ళీ లీడ్ ఇచ్చాడయ్యా. బ్లాస్ట్ అయ్యో. ఎక్కడ కూర్చున్నా కాబట్టి సరిపోయింది. అక్కడ కూర్చుంటే నువ్వు లేచిపోయేవాడు పైకి. ఒరే మన ఈవెంట్ కి వెళ్ళాలిరా. అయ్యాడయ్యా మళ్ళీ ఇయ్యాడయ్యా బాబు లీడు. అయ్యాడు నేనేస్తా చెప్పు. మన ఈవెంట్ కి వెళ్ళాలిరా. ఆ సౌండ్ ఏంట్రా? మీరు చేసే వృత్తి మీద మీకు ఏమైనా సిన్సియారిటీ ఉందా? మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈవెంట్ చేయడానికి? మనకి ఒక రాజ్యం నుంచి లేక వచ్చింది మేడం. అలా వెళ్ళాలన్నప్పుడు ఇలాగా డ్రెస్ చేసుకుని రావడం చూడండి. నేను ఎలా వచ్చాను? అమ్మ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది. మరి మీరు మంచి డ్రెస్ వేసుకోవాలి కదా. దీనికి వెయ్యాలి కదమ్మా మళ్ళీ బ్లాస్ట్ మీరు. అరే మనం ఇప్పుడు వెళ్ళేది అక్కడ మనం ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాం. మనం అక్కడ అందరికి పేపర్లు లేవు. మనందరం ఇప్పుడు మీరు ఇలా డ్రెస్ వేసుకుని కష్టం, మంచి డ్రెస్ వేసుకొని వస్తే మనం ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏదో చిన్న గొడవ అయిందంటే రాజ్యాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారంట. అది మ్యాటర్. ఇప్పుడు డ్రెస్ వేసుకోకపోతే వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఆపేస్తారా చెప్పు మామూలుగా? ఈ డ్రెస్సులు వేసుకుంటే రానియరా చెప్పు? రూల్స్ పెట్టారా అవే వేసుకొని రావాలని? మళ్ళీ బ్లాస్ట్ పెట్టారా అమ్మా లేదా తుఫాన్ అలా? ఇప్పుడు లీడ్ ఏదైనా తీసుకుంటారా మీరు? టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఇట్లండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పండి. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. డబ్బులు ఎక్కువ ఇచ్చారేంటి వాళ్ళు ఇన్ని బ్లాస్ట్ చేస్తున్నారేంటి? పేపర్లు అవే రిపీట్ వాడుతున్నారు, కొత్త కాదు అవి. నేను లీడ్లు ఇవ్వం కానీ మన డైరెక్ట్ రాజ్యానికి వెళ్ళిపోవాలరా. వెళ్ళాలంటే ఇలా తిరగాలి. తిరుగుదాం మరి. రెడీ 3 2 1 గో. తిరిగాడు. బ్లాస్ట్ బ్లాస్ట్. బ్లాస్ట్ బ్లాస్ట్. పాతకాలంకి వచ్చాం కదా సౌండ్ మరి. కాదు మీరు నవ్వారా? బ్లాస్ట్ ఉందా? నవ్వితే బ్లాస్ట్ ఉంటుందా? మీరు ఊవన్నా బ్లాస్ట్ బ్లాస్ట్. ఎక్కువైపోయింది, వదిలేద్దాం. మన రాజ్యానికి వచ్చాము. ఇప్పుడు మన రాజుతో మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ ఎలా కావాలి ఏంటనేది. సరేనా? ఏమండి మమ్మల్ని పిలిచింది మీ రాజ్యం? మిమ్మల్ని కాదండి, వేరే వాళ్ళు. శ్రీదేవి డ్రామా కంపెనీ అని. మీరేనా? మాదే కంపెనీ. బ్లాస్ట్లు పెడతారు రావాలనుకున్నాం మిమ్మల్ని చూసి. చూడడానికి అసలు రాజులాగా. మేడం మా డాబాకి వస్తారా? పులకాయ తింటారా? మ్యాటర్ ఏంటే ఆ రాజ్యంకి మాకు పెద్ద యుద్ధం జరిగింది. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇంకో ఆ రాజ్యంలో నాకు ఆడంటే నేను మగే కదా. అమ్మా ఇప్పుడు వేయాలమ్మా. ఎందుకు ఈవిడెవరండి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ అండి ఆవిడ. నమస్తే అండి. నమస్తే. మీరు ఏం చేస్తే తెలియదు. ఆ రాజ్యం నుంచి మాకు ఏ ప్రాబ్లం లేకుండా మీరే చూసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ టన్నులు ఇస్తాం వాళ్ళకి. మీరేం కంగారు సోలోకి ఇవ్వగలరా? ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఆడని చంపేస్తాడు. తేడా వస్తే నిన్ను వేసేస్తాను. బాగుంటుంది సార్. ఒకసారి మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ రాబోతే మేము వాళ్ళని వేసేస్తాం. నేను మిమ్మల్ని వేసేస్తా. నాకు అలాగేలా ఉండదండి. మేము ఎక్కడ నరుకుతామో మాకే తెలియదు. ఆయన కూడా అంతే. ఆవిడెవరు? ఆవిడ మారాని. ఆవిడ ఎవరా అని. ఒక నిమిషం, ఎవరు అడిగా? ఆవిడెవరు అన్నారు. నన్ను చెప్పి తెలియదు నీకు? ఏం వెళ్ళరా నువ్వు? అది మా ఎవరురా? నేను పిలిస్తే రారు.
చూసారా ఆవిడ మారాని నో యూజ్ నో యూజ్. అమ్మా మీరు అక్కడ కూర్చొని చెప్తాను.